హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రాజ సంస్థానం నుంచి ప్రతినిధులు లాయర్ విశ్వేశ్వరరావు గారు వచ్చి హర్షవర్ధన్ని యువరాణి గురించి పేపర్లో యాడ్ వేపించమని అడుగుతారు. సో వాళ్ళు చెప్పినట్టే హర్షవర్ధన్ పేపర్లో ఫ్రంట్ పేజ్లో యాడ్ వేయిస్తారు. అసలైన యువరాణి పోలికలు ఎలా ఉంటాయి, తన బిహేవియర్ ఎలా ఉంటుంది, ఏవంటే ఇష్టపడుతుందో కూడా రాజగ్రంథంలో మెన్షన్ చేసి ఉండడంతో ఇంకా అందరూ అది చదివి యువరాణి ఎలా ఉంటుంది అనేది అర్థం చేసుకుంటారు. ఫర్ సపోజ్ యువరాణి లెఫ్ట్ హ్యాండ్తో రాస్తుంది, తను స్నేక్స్తో బాగా ఫ్రెండ్షిప్ చేస్తుంది, కింద పడి దెబ్బ తగిలినప్పుడు అమ్మ అని కాకుండా నాన్న అని అరుస్తుంది. ఇవన్నీ చెప్తారు. ఇదంతా రోజా దొంగతనంగా విని ఎలా అయినా యువరాణి అయిపోవాలని ఫిక్స్ అయిపోతుంది. ఇది ఇలా ఉండగా చామంతి వాళ్ళ ఇంటికి ల్యాండ్లైన్ నెంబర్కి ఒక ఫోన్ వస్తుంది. ఇంకా చామంతి ఆ ఫోన్ చూసేసరికి అవునా యువరాణి గారు వచ్చేస్తున్నారు అని అనేసరికి ఇంకా అలా వస్తారనమాట. కార్లో ఒక న్యూ క్యారెక్టర్. అయితే ఏంటి, యువరాణి గురించి పేపర్లో యాడ్ వేపించి కొన్ని రోజులైంది, ఇప్పటికి ఒకరు ముందుకు వచ్చారు, ఒకవేళ వాళ్ళు నిజమైన వాళ్ళు కాకపోతే కఠిన శిక్షలు ఉంటాయన్నా సరే తెలుసుకొని వచ్చారు. కాబట్టి ఇప్పుడు ఎలా అయినా వాళ్ళు ఎవరు, అసలు ఏంటి అనే విషయాలు తెలుసుకోవాలి అని చాలా గట్టిగా ఫిక్స్ అవుతారు అందరూ. అయితే హర్షవర్ధన్ చామంతితో, అమ్మ చామంతి, వెళ్ళి ఆ యువరాణి గారిని తీసుకురమ్మా అని అంటారు. చామంతి పరుగు పరుగున వెళ్తుంది. వెళ్ళి చూసేసరికి ఇంటి ముందుకి ఒక కార్ వచ్చి ఆగుతుంది. అందులో నుండి న్యూ క్యారెక్టర్ అయిన యువరాణి అలా కిందకి దిగి నడుచుకుంటూ వస్తారు. చామంతి ఆవిడ్ని చూసి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మీరు అని అంటారు. నా పేరు చెంచల. కొల్హాపూర్ రాజ సంస్థానానికి యువరాణి ఎవరు ముందుకి రావాలి అని పేపర్లో ప్రకటన వేయించారు కదా, అది తెలుసుకొని వచ్చాను అని అంటారు. లోపలికి రండమ్మగారు అని చామంతినే ఆవిడ్ని లోపలికైతే తీసుకువెళ్తుంది. ఇంకా అందరి వైపు చూస్తూ గురువుగాళ్ళకి, పెద్దవారికి నా హృదయపూర్వక నమస్కారాలు అని నమస్కారం పెడుతుంది. రోజా తనని చూసి చాలా అంటే చాలా జెలస్గా ఫీల్ అవుతుంది. ఇంకా ఆ కొత్త యువరాణి ఎవరైతే ఉంటారో అందరికీ నమస్కరిస్తారు. నమస్కరించేసరికి హర్షవర్ధన్, అమ్మ నీ పేరేంటి అని అంటారు. నా పేరు చంచలాదేవి సార్ అని అంటారు. అమ్మ ఒకసారి నీ ఎడమ పాదాన్ని చూపించు అని అడుగుతారు లాయర్ విశ్వేశ్వరరావు. చామంతి ఎడమ పాదం కింద గాయం ఉందేమో చూడమ్మా అని అంటారు. ఇంకా అలా చామంతి చూసేసరికి ఎడమ పాదం కింద గాయం అనేది చాలా క్లియర్గా కనబడుతుంది. అండ్ తర్వాత తనకి ఏ హ్యాండ్తో రాస్తుంది అనే విషయం తెలియడానికి, మేడం ఒకసారి ఇక్కడ మీ సంతకం కావాలి, చేస్తారా అని అడుగుతుంది చామంతి. తప్పకుండా చేస్తాను అని లెఫ్ట్ హ్యాండ్తోనే సైన్ కూడా చేస్తుంది. అండ్ అన్ని పుట్టుమచ్చలు కూడా చూపించి రమ్మని చెప్పేసరికి పుట్టుమచ్చలు కూడా చాలా క్లియర్గా మ్యాచ్ అవుతాయి. ఇంకా అలా తనకి ఇష్టమైన పసుపు పచ్చ కలర్ యొక్క చీరను చూసి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా అలా అన్ని విషయాలు మ్యాచ్ అవుతూనే ఉంటాయి. అదంతా చూస్తూ రోజా చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది. ఇదేంటి, నేనేదో వీళ్ళ ముందు చాలా హ్యాపీగా గర్వంగా చెప్పుకోవాలి అనుకుంటే వీళ్ళేమో ఇలా తయారయ్యారు అని రోజా జెలస్గా ఫీల్ అవుతుంటే, చామంతి ఏంటక్క మొహం అలా అయిపోయింది, ఓ నీ బండారం ఎక్కడ బయటపడుతుందానా, చెప్పాను కదక్క, విధిరాతలో ఎవరు యువరాణి అని రాసి ఉంటే వాళ్ళే ఆ సంస్థానాన్ని అధిరోహిస్తారు, అంతేకాని నీలాంటి అర్హత లేని వాళ్ళు అస్సలు ఏమీ చేయలేరు అని చెప్పి ఇంకా చామంతి ఆవిడ దగ్గరికి వెళ్తుంది. అమ్మ మీరు యువరాణి అని చెప్పేందుకు అన్ని సాక్ష్యాలు చాలా స్పష్టంగా రుజువయ్యాయి. కాబట్టి ఒక మంచి ముహూర్తం చూసుకొని జన్మపత్రానికి తగ్గట్టు మీకు శుభగడియలు చూసుకొని పట్టాభిషేకానికి అన్నీ ఏర్పాటు చేసుకుంటాం. హర్షవర్ధన్ గారు మా మాటని మన్నించి తనని కొద్ది రోజులు మీ ఇంట్లోనే బస చేయనివ్వండి అని అంటారు. తప్పకుండా మా ఇంట్లో నేను తన్ని అతిథిలా కాకుండా సొంత మనిషిలా చూసుకుంటాను అని అంటారు హ్యాపీగా హర్షవర్ధన్. ఇంకా అలా ఆ చెంచల అయితే న్యూ క్యారెక్టర్ చెంచల అయితే రోజా దగ్గరికి వస్తుంది. ఏంటి అలా చూస్తున్నారు, ఓ
మీరు డమ్మీ యువరాని కదా అని అంటుంది. ఏయ్ అని అంటుంది రోజా. ఎందుకండి అంత కంగారు పడుతున్నారు? నేను చెప్పింది నిజమే కదా. ఆఖరి నిమిషంలో మీ పట్టాభిషేకం ఆగిపోయింది అంటేనే దానికి కారణం నేనొకదాన్ని ఉన్నాననే కదా. ఇక మీరేమీ చేయలేరు, నా పట్టాభిషేకాన్ని అస్సలు ఆపలేరు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంక రోజా చాలా ఈర్ష్యతో కోపంతో రగిలిపోతూ ఉంటుంది. కరెక్ట్గా అదే టైంకి ఇంకా అలా న్యూ క్యారెక్టర్ చెంచల పక్కకి వచ్చి ఉపేంద్రకి కాల్ చేస్తుంది. ఒక్కసారిగా ఉపేంద్ర అయితే కాల్ లిఫ్ట్ చేస్తాడు. హలో, వెళ్ళిపోయావా అని అంటారు. ఇక్కడ నేనే యువరాణి అని అందరూ నమ్మేశారు ఉపేంద్ర అని అంటుంది. అప్పుడు మనకి ఫ్లాష్ బ్యాక్ అనేది రివీల్ చేస్తారు. ఉపేంద్రనే ఇదంతా నిజాలన్నీ తెలుసుకొని రాజగ్రంథంలో రాసున్నదంతా తెలుసుకొని కావాలనే ఒక డమ్మీ యువరాణిని సెట్ చేస్తాడు. ఆ డమ్మీ యువరాన్ని చెంచలాగా పేరు పెట్టి తనకింక పుట్టుమచ్చ కాలు కింద ఉండేటట్టు దెబ్బ అండ్ లెఫ్ట్ హ్యాండ్తో ప్రాక్టీసు అదంతా చేయించి పర్ఫెక్ట్గా ట్రైనింగ్ ఇచ్చి మరీ తనకి పంపిస్తాడు. నీకు నేను చెప్పింది గుర్తుంది కదా, నువ్వు యువరాణి అయిన తర్వాత నాకు 90, నీకు 10% అని అంటాడు ఉపేంద్ర. అయ్యో ఖచ్చితంగా ఉపేంద్ర, నీకు నేను ఎక్కడో రోడ్డుపై ఉండేదాన్ని, నన్ను తీసుకొచ్చి యువరాణిని చేశాక నీకు ఆస్తి ఎందుకు ఇవ్వను? అంత సముద్రం లాంటి ఆస్తిలో నాకు ఒక చిన్న జగ్గు చాలు, మిగతాదంతా నీకే అని అంటుంది. ఇంకలా కాల్ కట్ చేసి వెనక్కి తిరగగానే అక్కడ చామంతి ఉంటుంది. ఒక్కసారిగా అలా షాక్లో ఉండిపోతుందన్నమాట ఆ న్యూ క్యారెక్టర్ చంచల. నువ్వేంటి ఇక్కడ అని అడుగుతారు. ఏం లేదమ్మగారు, మీకోసం జ్యూస్ తీసుకొచ్చాను అని అంటారు. అవునా, అక్కడ వెళ్ళి పెట్టేసి వెళ్ళు అని అంటారు. ఇంకా ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుందన్నమాట చామంతి. ఏంటి ఈవిడ ఏదో విషయంలో చాలా టెన్షన్ పడుతుంది, అసలు ఇదంతా ఏంటి అని చెప్పి ఇంకా చాలా ఆలోచిస్తుంది చామంతి. ఇది ఇలా ఉండగా రోజా ఉపేంద్ర ఇలాంటి ప్లాన్ వేశాడని తెలియక చ అయిపోయింది, అంతా అయిపోయింది అని చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది. ఇంకా కరెక్ట్గా అప్పుడే ఇంటి బయట అంతా ఇంక తిరుగుతూ ఉంటుందన్నమాట న్యూ క్యారెక్టర్ చంచల. తిరుగుతూ ఉన్నప్పుడు తనకైతే ఒక స్నేక్ కనబడుతుంది. అప్పుడే చామంతి గార్డెనింగ్ చేస్తూ ఉంటుంది. ఏయ్ ఇదేంటి ఇక్కడ స్నేక్ ఉంది, పంపించండి పంపించండి అని చెప్పి ఇంకా అలా తన్నైతే చాలా భయపడిపోతూ ఉంటే అదంతా గమనిస్తుందన్నమాట చామంతి. ఇదేంటి తను ఇంతలా భయపడుతుంది, నాకేమీ అర్థం కావటం లేదు, తిని నిజంగా యువరానేనా, ఇంతలా ఎందుకు భయపడుతుంది అని ఆలోచనలో పడతారు. అప్పుడే కరెక్ట్గా ఇంకా హర్షవర్ధన్ దగ్గరికి వస్తుంది చామంతి. అయ్యగారు, నాకెందుకో తను కరెక్టా కాదా అని డౌట్గా ఉంది అయ్యగారు. ఎందుకంటే ఆవిడ నిజంగా యువరాణి అయితే స్నేక్ని చూసి భయపడదు కదా, మరి స్నేక్ని చూసి ఆవిడ ఇంతగా ఎందుకు భయపడచ్చు అని అంటారు. కానీ పుట్టుమచ్చలు లక్షణాలు అన్నీ మారే కదమ్మా, అలాంటప్పుడు ఎందుకు నువ్వు ఇలా అనుకుంటున్నావు అని అంటారు. అదే అయ్యగారు, నాకు కూడా అర్థం కావటం లేదు, ఒకసారి రాజగ్రంథాన్ని తీస్తే అర్థమవుతుందేమో, నేను ఒకసారి చదివి చూస్తాను అని రాజగ్రంథంలో ఉన్న 2వ పేజీ చదువుతుంది కానీ రాజగ్రంథంలో ఉన్న ఫస్ట్ పేజీ చదవదనమాట చామంతి. అందరి ముందు సెకండ్ పేజీ చదువుతుంది కానీ ఫస్ట్ పేజీలో ఏముంటుందో అప్పుడు చదువుతుంది చామంతి. రాణివారికి ఉన్న అసలైన లక్షణాలు. రాణివారు సాక్షాత్తు సీతమ్మ స్వరూపం. సీతమ్మ ఎలా అయితే అతి చిన్న వయసులోనే శివధనస్సుని తన చేతన పట్టుకుందో, అంత చిన్న వయసులోనే శివధనస్సుని ఎలా బరువైతే ఎత్తిందో, అలానే రాజ సంస్థానానికి సంబంధించిన ఒక ధనస్సు రాజధనస్సుని చిన్నప్పుడే తను విరిచేసింది. అంతటి శక్తిగల అమ్మాయి యువరాణి. అది మాత్రమే కాదు, రాజమణిహారం బగబగా మండుతూ ఉంటుంది. రాజమణిహారం అనర్హులు వేసుకుంటే వారికి ఒళ్ళంతా మంటలు కలుగుతూ ఉంటాయి అని అనేసరికి ఇంకా రోజాని గుర్తు చేసుకుంటుంది చామంతి. రోజాకి రాజమణిహారం వేసుకోగానే ఇంకా ఒళ్ళంతా మంటలు వస్తూ ఉంటాయి కదా, అందుకే తీసేస్తుంది. ఈ విషయాలు గుర్తు చేసుకుంటుంది చామంతి. కాబట్టి అసలైన యువరాణి మణిహారాన్ని వేసుకుంటే తనకి ఎలాంటి హాని కానీ ప్రమాదం కానీ జరిగే అవకాశం ఉండదు అని అంటారు. ఇంక వెంటనే చామంతికి ఒక ఐడియా వస్తుంది. హర్ష అయ్యగారు, ఒకసారి ఈ పాయింట్ చూడండి అని ఆ పాయింట్ని అయితే చూపిస్తుంది. అంటే అసలైన యువరాణి మెడలో ఆ రాజమణిహారం మండదు,
ఖచ్చితంగా రోజామ్మకప్పుడు మంటలు వచ్చాయి. ఇలానే తనకి కూడా మంటలు వచ్చాయి అంటే తన అసలైన యువరాణి కాదు బాబు. ఇలా మనం చేయొచ్చు అని అంటుంది చామంతి. నువ్వు చెప్పింది నిజమేనమ్మా. అయితే ఇదే పని చేద్దాం అని చెప్పి ఇంకా అలా హర్షవర్ధన్ ఒక ప్లాన్ వేసుకుంటాడు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. ఇంకా చంచలాదేవి ఉపేంద్రతో మాట్లాడుతూ ఉంటుంది. ఉపేంద్ర, నేను ఇక్కడ యువరాణిలా బ్రతికేస్తున్నాను తెలుసా. నిజంగా ఇంత మంచి లైఫ్ ఇచ్చినందుకు నీ రుణాన్ని నేను ఎప్పుడూ తీర్చుకోలేను అని ఎంతో హ్యాపీగా మాట్లాడుతుంటే రోజా, ఏయ్ ఏంటి, ఎవరితో మాట్లాడుతున్నావు అని అడుగుతారు. అదంతా నీకెందుకు, అయినా నువ్వు నాకెదురొచ్చావేంటి, నేను ఒరిజినల్, నువ్వు డమ్మీ పీస్ అని చెప్పి కావాలనే వెక్కిరిస్తూ ఉంటుంది. ఇంకా అలా చూస్తూ ఉంటుందన్నమాట రోజా. ఛ, నిజమైన యువరాణి అసలు ఇది ఇంతలా పోజులు కొడుతుందేంటి, నేనే బిల్డప్ రాయాలని అనుకుంటే నాకంటే బిల్డప్ రానిలా ఉందే అని అనుకుంటుంది రోజా. అప్పుడే ఆ చెంచలమ్మ గారు యువరాణి గారు అని పిలుస్తుంది చామంతి. ఆహా, ఈ మాట వినడానికి ఎంత ఎంత బాగుందో అని చెప్పి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ చెప్పు చామంతి అని అంటుంది. హర్షయ్య గారు పిలుస్తున్నారగానే హర్షవర్ధన్, అమ్మ, మీ రాజ సంస్థానం ప్రకారం రాజగ్రంథంలో ఒక విషయం రాసుంది. నువ్విప్పుడు మాకు ఎదురయ్యావు కాబట్టి రాజమణిహారాన్ని నీకు ధరింపచేయాలి అని ఇందులో రాసుందమ్మా. ఈరోజు సప్తమి అంటే సూర్య భగవానుడికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. ఈరోజు నువ్వు ఆ దేవుడి సాక్షిగా, సూర్యకిరణాల సాక్షిగా నీ మెడలో ఈ రాజమణిహారాన్ని ధరిస్తే మీ నాన్నమ్మ తాతయ్యలు కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతారమ్మా అని అనేసరికి, అదేంటి మావయ్య గారు, అలా అలా ఎలా ఇస్తారు మీరు అని అడుగుతారు. ఏమైంది, అయినా ఇస్తే తప్పేముంది, తను వేసుకోవాలి కదా అని అంటుంది చామంతి. నువ్వూరుకో, నీకిందులో సంబంధం లేదు మావయ్య గారు, ఆ రాజమణిహారం నాది, మీరు తనకిచ్చే అవకాశం లేదు అని అంటారు. అమ్మా, నేను చెప్పేది విను, తను వేసుకున్న తర్వాతే అన్నీ అర్థమవుతాయి కదమ్మా అని అంటారు. ఇంకా అలా చూస్తూ ఉంటుంది చామంతి. ఇంకా అలా ఆ రాజమణిహారాన్ని చూసి, ఆహా, దీన్ని చూస్తుంటేనే నాకు ఎంత సంతోషంగా ఉంది, అలాంటిది ఇది ఇంత ఇంతనా, నో నో నో, అలా ఉండకూడదు, నేను అదృష్టవంతురాలి అని హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా రాజమణిహారం అందరి ముందు వేసుకుంటుంది. వేసుకోగానే ఒక్కసారిగా సూర్యకిరణాలు ఆ రాజమణిహారంపై పడతాయి. రాజమణిహారంపై పడిన తర్వాత ఒక్కసారిగా తన శరీరం అంతా ఎర్రగా కమిలిపోతుంది. షాక్లో ఉండిపోతుందన్నమాట తనైతే. ఏంటి ఇలా జరిగిందేంటి, అసలు ఏంటిదంతా అని చెప్పి చాలా షాక్లో ఉండి ఇంకా అలా చూస్తూ ఉంటే హర్షవర్ధన్ వాడు కూడా కళ్ళతో చూస్తూ ఉంటారు. క్లియర్గా ఇవి వేసుకోగానే రోజాకి మంటలు వచ్చాయి, ఇక్కడ తనకి కూడా మంటలు వచ్చాయి. అంటే ఇది ఖచ్చితంగా ఈ అమ్మాయి నిజమైన యువరాణి కాదు అని చెప్పి హర్షవర్ధన్ కన్ఫర్మ్ చేసుకుంటారు. ఇంకా తను ఆ రాజమణిహారం తీసేస్తూ విసిరేయబోగా ఆ రాజమణిహారం వెళ్ళి కరెక్ట్గా చామంతి మెడలో పడుతుంది. చామంతి మెడలో పడగానే అది మిలమిలా మెరిసి ఇంకా చాలా జిగేలు జిగేలంటూ ఉంటుంది. ఒక్కసారిగా గ్లిటరింగ్ చూసి చామంతి షాక్లో ఉండిపోతుంది. ఇంకా అలా చామంతి మెడలో ఉండి వెంటనే తీసేస్తుంది. రాజావారు, రాణివారు, ఏంటిదంతా అని ఆ చామంతి రాజమనోహరాన్ని మొక్కుకొని హర్ష దగ్గరికి తీసుకొస్తుంది. బాబు, ఇదిగోండి బాబు అని హర్షవర్ధన్ చేతికిస్తుంది. చామంతి, తను నిజమైన యువరాణి కాదమ్మా, నిజంగా నువ్వు రాజగ్రంథంలో 1వ పేజీ చదవకపోతే ఇలా జరిగేదే కాదు అని చెప్పి రాజమణిహారం తీసుకెళ్ళి సేఫ్గా లోపల పెడతారు. ఏంటి అంకుల్, మీరేం మాట్లాడుతున్నారు అని అడుగుతుంది ఆ డమ్మీ క్యారెక్టర్ అయితే. చూడమ్మా చంచల, నువ్వు యువరాణివి కాదు, ఆ విషయం మాకు అర్థమైంది. రాజమణిహారం వేసుకుంటే యువరాణి మెడ దగదగా మెరుస్తుంది, అంతేకాని ఇలా మంటతో మండదు. సప్తమి రోజే ఇలా జరుగుతుంది అని చాలా క్లియర్గా అందులో రాసుంది. కాబట్టి నువ్వు యువరాణివి కాదు అని ఇక్కడే అర్థమైపోయింది. ఇంక నువ్వేమి చెప్పాలనుకున్నా చెప్పలేవమ్మా, దయచేసి ఇక్కడి వెళ్ళిపో అని అంటారు. అది కాదనేలోపు రోజా, ఏయ్, ఇక్కడి నుండి వెళ్తావా లేకపోతే 4 తగిలించమంటావా, ఇంక నిన్ను జైల్లో పెట్టించాలే అని ఆ డమ్మీ క్యారెక్టర్ని మెడ పట్టుకొని బయటికి గెంటేస్తుంది రోజా. ఇంకలా చూస్తూ, మావయ్య గారు, అది నాదే అని చెప్పాను కదా అని అంటారు. అక్క, సప్తమి రోజు వేసుకుంటావా అని అంటుంది చామంతి. వద్దులేవే అని అంటుంది రోజా. కదా అని మెల్లగా చెప్తుంది చామంతి. మావయ్య గారు, ఇంకెవరు వస్తారో రానివ్వండి, నేను చూస్తాను ఎవరు వస్తారో అని
ఛాలెంజ్ చేస్తూ ఉంటుంది రోజా. అలా డమ్మీ యువరాణిని బయటికి పంపించేశాక చామంతినే అసలైన యువరాణిలా అదంతా మెరవడంతో ఇంకదంతా రోబో చిట్టి అయితే క్యాప్చర్ చేస్తాడు. మరి ఈ వీడియోని ఎవరికి చూపిస్తాడు అనేది తెలుసుకోవాలి అన్నా, అసలు చామంతి యువరాణి అని ఎలా ప్రూవ్ అవుతుంది అని తెలుసుకోవాలి అనుకున్నా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.